శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మధుకైటపులకి ఇలా సందేహం వచ్చాక వాళ్ళిద్దరూ చాలాసేపు ఆలోచించుకున్నారు. అప్పుడు వారిద్దరికీ ఏమి అర్థం కాకపోగా, కారణం లేకుండా ఏ పని జరగదు అంటారు, ఆధారం లేకుండా ఏదీ నిలవదు అంటారు. అటువంటప్పుడు ఈ సృష్టి అంతా నీరు ఎలా నిలిచింది? ఈ నీటిని సృష్టించింది ఎవరు? దీని భారాన్ని మోస్తున్నది ఎవరు? ఈ నీటిలో ఆడుకుంటున్న మనిద్దరం ఎలా పుట్టాము? మనిద్దరి జన్మకి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది కదా. మరి మన జన్మకి కారణం ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో కూడా మనకి తెలియదు. ఇది ఎంత చిత్రమైన విషయమో కదా. మధు, మనం ఈ నీళ్ళలో ఉండటానికి కారణం ఎందుకో నాకు మహాశక్తి అనిపిస్తోంది. ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించేది ఆ మహాశక్తే కదా. ఆవిడే మనల్ని కూడా సృష్టించిందా? ఆ శక్తి వల్లే మనం ఇక్కడ బతకగలుగుతున్నామా అంటూ కైటబుడితో మాట్లాడాడు. మధు ఇలా మాట్లాడింది విని కైటబుడు కూడా అంగీకరించాడు. అవును, ఆ మహాశక్తి అయ్యుంటుంది అని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశంలోంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని వారు జాగ్రత్తగా విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. ఇంతలో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. వారికి ఒక వాగ్బీజ మంత్రం వినిపించింది. దానిని ఎంతో పవిత్రమైన మంత్రంగా వారు ఇద్దరూ కూడా అనుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆహారం తీసుకోకుండా ఏకాగ్రమైన మనస్సుతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని మహాతపస్సుగా చేశారు. అప్పుడు జగన్మాత అయిన మహాదేవి వాళ్ళకి ప్రసన్నురాలైంది. వారికి కనిపించి దర్శన భాగ్యాన్ని ప్రసాదించి వరాన్ని కోరుకోమంది. అప్పుడు ఆ మధుకైటపులిద్దరూ కూడా ఆ జగన్మాతని ఎంతో కూడా ప్రార్థించారు. జగన్మాత ప్రసన్నురాలైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వారు అనుకున్నప్పుడే వారికి మరణం దొరకాలి. ఎవరి చేతిలో కూడా వారు అనుకోని సమయంలో వారు మరణించకూడదు. వారు మరణించాలని వారు సంపూర్ణంగా అనుకున్నప్పుడే వారికి మరణం దొరకాలి అని అమ్మవారిని ముక్తాకంఠంతో ప్రార్థించారు. అప్పుడు జగన్మాత వారికి తథాస్తు అని వరాన్ని ప్రసాదించింది. ఆ వరాన్ని పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వితులైపోయారు. అప్పటి నుంచి పూర్తిగా అహంకారంతో ప్రవర్తించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వారికి నచ్చినట్టుగా చేయటం మొదలుపెట్టారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా విహరిస్తున్నారు. అలా వాళ్ళు అంతా తిరుగుతూ ఉండగా ఒకరోజు బ్రహ్మదేవుణ్ణి చూశారు. బ్రహ్మదేవుడు పద్మాసనం మీద కూర్చొని జపం చేసుకుంటున్నారు. ఎంతో ప్రశాంతంగా ఆయన జపాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరకు చేరి, ఓ బ్రహ్మ, నువ్వు మాతో యుద్ధం చెయ్యి. నువ్వు చెయ్యలేను అనుకుంటే నీ పద్మాసనాన్ని మాకు ఇచ్చేసేయ్. బలం లేని వాడికి సింహాసనం మీద కూర్చుంటే అధికారం ఉండదు కదా. నువ్వు పిరికివాడివైతే ఈ సింహాసనాన్ని మాకు వదిలేసి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకుండా నువ్వు యుద్ధం చేయగలను అనుకుంటే మాతో యుద్ధం చెయ్యి అంటూ బెదిరించారు. ఇదంతా విన్న తర్వాత బ్రహ్మదేవుడు భయపడ్డారు. ఏం చేయాలో తోచలేదు. ఆయన ఎన్నో రకాలుగా ఆలోచించుకున్నారు. ఇప్పుడు ఈ సింహాసనాన్ని నేను వీరికి ఇచ్చివేస్తే నా ఓటమిని నేనే అంగీకరించినట్టు. అలా కాకుండా యుద్ధంతో ఒప్పుకోవడానికి వెళితే వారు ఇద్దరు ఉన్నారు. నాకన్నా వారి బలమే ఎక్కువ ఉంటే నేను ఓడిపోవలసి వస్తుంది. ఎలా అయినా వీరిద్దరూ సంహరించేటట్టు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నాకు రక్ష ఎవరు అంటూ ఆలోచించుకున్నారు. వెంటనే బ్రహ్మదేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆదిశేషుని మీద హాయిగా పవళిస్తూ ఉన్న ఆ శ్రీమన్నారాయణుణ్ణే నేను శరణు వేడతాను. ఆయన నన్ను తప్పకుండా రక్షిస్తారు. ఆ శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు, తప్పకుండా రక్షిస్తారు అని నిర్ణయించుకున్న వారై వెంటనే వైకుంఠానికి పయనమయ్యారు. వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తున్నారు. ఆయన ఏమని ధ్యానించారు? శ్రీ మహావిష్ణువుని ఎలా స్తుతించారు? శ్రీ మహావిష్ణువు నిద్రలేచారా? ఈ విషయాలన్నీ మనం వచ్చే కథలో తెలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు.